అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క సంఘానికి లేఖ రాస్తూ ఆయన అంటున్న మాటలు ఏంటి అని అంటే, పరుగు పందెంలో అందరూ కూడా పరిగెడతారు, కానీ బహుమానం మటుకు ఒకరికే పొందుకుంటారు కదా. ఆ రన్నింగ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు చాలామంది పరిగెడతా ఉంటారు, కానీ బహుమానం మటుకు ఒకరికే వస్తుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనము అందరికీ ఆశ పరలోక రాజ్యాన్ని చేరాలని, కానీ ఎవరు చేరుకుంటారు అన్నదే ప్రశ్న కదా. ఆశ కలిగిన వాళ్ళందరూ చేరిపోతారా అంటే అవును. పరుగు పందుల్లో పరిగెట్టిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రైజ్ రాదు, అందరికీ కూడా బహుమానం ఉండదు. అలాగే మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఆ పరిస్థితులు ఉన్నవి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి కదా. అటువల్లే మీరు కూడా, ఆయన అంటూ ఉంటారు పౌలు గారు, అటువల్లే మీరు కూడా బహుమానం పొందవాలని ఏం చేయాలట? పరిగెత్తాలి. బహుమానం పొందుకోవాలి అని పరిగెత్తాలి. ఈ ఆత్మీయ స్థితిలో కూడా, ఈ ఆత్మీయ పోరాటం కూడా, ఈ ఆత్మీయ ఈ యొక్క జీవితం కూడా ఎట్లాంటిదంటే పరుగు పందెంలో పరిగెడుతుంటున్న ఆ పద్ధతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనందరం చర్చకు వచ్చాం, అందరూ దీవించబడుతున్నారా అని అంటే ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. ఎవరు దేవుడికి దృష్టికి అంగీకారంగా ఉంటారో, ఎవరు వాక్యానుసారంగా బ్రతుకుతారో, ఎవరు ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తారో వారికి బట్టే ఆశీర్వాదాలు వస్తాయి. పందుగు పరుగులో కూడా పరిగెట్టిన వాళ్ళందరికీ బహుమానం రాదు. ఎవరైతే కరెక్ట్గా పరిగెడతారో, ఎవరైతే అనుకున్న టైంకి పరిగెడతారో, ఎవరైతే ముందు వస్తారో వారికి బహుమానం వస్తుంది. అంటే ఆ బహుమానం పొందుకోవాలి అని అందరూ ప్రయాసపడతారు, కానీ బహుమానము ఒకరికి వస్తుంది. మనం కూడా ఆశ, మనందరికీ ఆశ ఏంటి అంటే, నేను పరలోక రాజ్యం చేరాలి అని అంటే దాంట్లో ఆ పరుగులో పరిగెడుతున్నామా అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. అన్నీ విడిచి పరిగెడితేనే చాలా సులువుగా మనం పరిగెట్టగలుగుతాం. భారాలు, బాధ్యతలు లేదా రకరకాల ఇబ్బందులు ఎన్ని భుజం మీద వేసుకుంటూ వెళ్ళాలనుకోండి, ఫ్రీగా నడవగలుగుతామా? ఫ్రీగా పరిగెట్టగలుగుతామా? అంటే భారాలు, బాధ్యతలు అనే మాటలు చెప్తున్నా, కానీ అసలు మాటలు ఏమిటి అని అంటే పాపము, కానీ దేవుడికి అయిష్టమైనవి, అవన్నీ మనం మీద వేసుకొని పరిగెడుతున్నాం అనుకోండి, పరిగెట్టగలమా? ఈ దినాన్ని కూడా దేవుడు అదే చెప్తున్నా మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. మీరందరూ కూడా యథార్థంగా మనము ఆ మాటని ఒప్పుకోవలసిన వారిగా మనం ఉన్నామనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటి అని అంటే, అసలు మీరు పరిగెడుతున్నారా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. అసలు మనము పరిగెడుతున్నామా అనే ప్రశ్న మనం వేసుకుంటే మనం పరిగెడుతున్నామా లేదా అర్థమవుతుంది. అంటే ఆత్మీయ స్థితిలో నిజంగా ఆ పరిగెట్టే సామర్థ్యత కలిగిన వారిగా మనం ఉన్నామా కదా. అసలు ఆ పరుగుని ప్రారంభించామా అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. అసలు పరిగెడుతున్నారా లేదా ఆ పరుగును అసలు ప్రారంభించామా లేదా కదా. ఒకసారి మనం అనుకునేది ఏంటంటే, బైబిల్ చదువుతున్నాను కదా, వాక్యం చదువుతున్నాను కదా, చర్చికి వెళ్ళిపోతున్నాను కదా, అంటే నేను కూడా గుంపులో ఉన్నాను అని అనుకుంటున్నాం కదా. గుంపులో ఉన్న వాళ్ళందరికీ ఏం రాదు? బహుమానం రాదు కదా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది కూడా అదే. అంటే మీకు మీరుగానే ఒక ప్రశ్నకి జవాబు చెప్పుకోవాలి. అసలు పరిగెడుతున్నారా అని అంటే మీకు మీరే జవాబు చెప్పుకోవాలి. పరిగెడుతున్నామా లేదా. ఇంకొక ప్రశ్న, అసలు ప్రారంభించారా పరుగుని? అసలు పరుగుని ప్రారంభించారా లేదా కదా. ఎప్పుడైనా పరిగెట్టడానికి ఆశపడ్డామా? ఎప్పుడైనా పరిగెట్టడానికి అసలు ఆశపడాలి? మనకి ఎందుకు లేదు అని అనుకుంటున్నట్టుగానే జీవితాలు ముందుకు వెళ్ళిపోతున్నట్లయితే అది మంచి. 2వ అధ్యాయము 8వ వచనం, పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయచ్చు, పండ్ల మీదను ఎగసి దాచు మెట్ల మీదను అతడు వచ్చుచున్నాడు. చాలు, ఎన్ని చెప్పింది, ఎన్ని చేసింది. తీరా ఆ ప్రియుడు రానే వచ్చాడు. వచ్చినప్పుడు ఈవిడేం చేస్తుంది? మంచం మీద చక్కగా పడుకున్నాం, మంచం మీద పడుకుని మంచం మీద ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఎక్కడ వస్తున్నాడని చెప్పింది? ఇదిగో గొట్టలు దాటి కొండలు దాటి పరిగెట్టుకొని వచ్చేస్తాడు నా దగ్గరికి అని చెప్తున్న ఆవిడ ఎక్కడుంది? మంచం మీద కళ్ళకంటూ ఉండిపోయాను. మంచం మీద కళ్ళకంటూ మనం కూడా అంతే కదా. మనం కూడా అంతే. చర్చికి వచ్చే వరకు రకరకాలు చూస్తూ ఉంటాం, రకరకాలు వింటూ ఉంటాం, రకరకాలు చేస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చేసి ప్రభా నన్ను క్షమించవా, ప్రభా నన్ను దీవించవా,
నీ ప్రియుడు వస్తున్నాడు అంటున్నప్పుడు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి కదా. అక్కడ ఆ ప్రియురాలు ఎట్లా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. కానీ మనసు మీద పడుకొని ఉంది, ప్రియుడు వచ్చాడు వెళ్ళిపోయాడు. దినాన్ని జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. మన పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి, మనం ఎలా ఉంటున్నాం కదా. చాలా మంది ఆ యొక్క యాత్రలో వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నట్టుగానే ఉంటున్నాం, కానీ పోరాటము ముగిసిపోయిందా అంటే పోరాడుతున్నారు అన్నట్టుగా యాత్రలో వెళ్ళిపోతే మధ్యలో సడన్గా ఆగిపోతాం. ఎందుకే ఆగిపోతామో తెలియదు, ఏమవుతుందో తెలియదు. మధ్యలో ఆ పరుగు పందులు మళ్ళీ ముందుకెళ్ళాం. ఏమైందంటే ఏమో తెలియదు. అర్థమవుతున్నాం. దినాన్ని మన పరిస్థితులు అలా ఉన్నాయా? అలా ఉండకూడదని పౌలు జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు. పౌలు గారు తీయక్కర్లేదు, కానీ గలతీ సంఘానికి రాస్తూ ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉంటారు కదా. పౌలు గారు, మిమ్మల్ని గురించి నేను చెప్తున్నది అతిశయం ఏమైందంటే వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. అబ్బా మా సంఘం అండి, అక్కడ గలతీ సంఘం ఉంది, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి చాలా గొప్పగా అతిశయిస్తూ చెప్పాడట. తీరాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే మళ్ళా మొదట్లో చెప్పవలసిన పాఠాలు మళ్ళీ చెప్పే స్థాయికి వాళ్ళు పడిపోయారట. దాన్ని మనం ఎలా ఉన్నాము అంటే మనకు అన్నీ తెలుసు అంటాము, కానీ కొన్నిసార్లు మళ్ళీ చిన్నపిల్లలతో కూడా చెప్పించుకునే పరిస్థితుల్లాగా, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మనకి చెప్పే పరిస్థితుల్లాగా ఎందుకు పడిపోతున్నాము? పరిగెడుతున్నాం కదా, వాళ్ళకంటే మన సీనియర్స్ కదా. మనం చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా ఇట్లాంటి అక్క, ఇట్లాంటి ఆంటీ, ఇట్లాంటి వాళ్ళు అని ఫీల్ అయిన వాళ్ళే కదా. ఇప్పుడు మనం ఏంది? ఇప్పుడు పౌలు గారు కూడా గలతీ సంఘాన్ని బట్టి అట్లాగే అతిశయపడ్డాడట. ఆయన అంటాడు, ఇప్పుడు నేను మీ ఎడలు కలిగిన అతిశయం ఏమయ్యను అని అంటాడు. అంటే నేను అంత అతిశయపడ్డాను, మీకు ఇలాంటి సంఘం ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను అని మళ్ళా అంటూ ఉంటారు. అయ్యా యేసు ప్రభు సిలువ వేసుకున్నది, సిలువ వేయబడింది ఎవరి కొరకు అంటే ఆ ప్రశ్న వాళ్ళు వేయవలసిన పరిస్థితి వచ్చేసింది. అంటే ఆ స్థాయిలో ఉండవలసిన వాళ్ళు ఒకసారి మళ్ళీ కిందకి పడిపోయారు. దినాన్ని మనం కూడా ఎట్లా ఉంటున్నామో ఒకసారి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటాడు అక్కడ పౌలు గారు, అయ్యో ఈ బిడ్డలో అమ్మో మామూలు వాళ్ళు కాదు, మంచి ఆత్మీయులు, మంచి వాళ్ళు, దేంట్లోనైనా చాలా శ్రేష్టమైన వాళ్ళు అనే ఒక చక్కటి గర్వంతో ఆయన చెప్తున్నాడట. ఆయన అంటున్నాడు, ఆ గర్వం ఏమయ్యాను, అతిశయం ఏమైపోయింది, అంత గర్వపడ్డాను, అంత అతిశయపడ్డాను, అతిశయం ఏమైపోయింది. అది దినాన్ని మనం కూడా ఈ మాటలు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. స్వయంగా దేవుడే చేయబట్టుకొని లోతు తన ఇంట్లో నుండి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేసాడు ఆయనే. అవునా కదా? సొదొమ గొమొర్రా నాశనం అయిపోతున్నప్పుడు దేవుడే ఆ ఇంట్లో ఆ రాత్రి వాళ్ళతో పాటు ఉన్నారు దేవదూతలు. ఆయనే చేయబట్టుకుని వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మీరు పారిపోండి అని చెబితే లోతు తన కుటుంబం ఏం చేశారు? కొన్ని అడుగులు పరిగెట్టి ఆగిపోదామా వెళ్దామా అనే పరిస్థితి. ఆఖరికి లోతు భార్య అయితే వెనక్కి తిరిగి అక్కడే అయిపోయింది. ఈ దినాన్ని మనం ఎలా ఉన్నాము? పరిగెడుతున్నామా? పరిగెట్టమని అప్పుడు అక్కడ దేవుడు దూతలు వారికి సహాయపడినట్టుగానే ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనలను బయటికి లాగి పరిగెట్టు అని అంటే పరిగెట్టాలి అనే ఆలోచన మనకు వస్తుందా? మనకి ఎందుకులేండి, ఇలాంటి ఏ వింటాంలే, చర్చికి వెళ్తే ఇలాగే ఉండాలనిపిస్తుందిలే అని అక్కడ ఉండిపోతున్నామా? లోతును తన కుటుంబాన్ని దేవుడు ప్రేమించి వారిని ఆ పట్టణం నుండి బయటికి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు రావడానికి ఇష్టపడని జీవితాలుగా వారి యొక్క పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోతు భార్య అయితే వీళ్ళకిలాగా కాదు, ఏకంగా అక్కడే ఉండిపోయింది. వెనక్కి చూడొద్దు అని దేవుడు చెప్తే వెనక్కి తిరిగి చూసి కుసం అయిపోయిన పరిస్థితిని వారి యొక్క జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. అంటే ఇంకా ఏం కోరుకుంటున్నారు అక్కడ? సొదొమ గొమొర్రాలో ఏముందని కోరుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఆశపడినట్టుగా, లేకపోతే వాళ్ళకి అవసరమైంది, భవిష్యత్తులో ఉపయోగకరమైనది అట్లాంటి బంధాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేదు అక్కడ. ఆ దేశం ఎట్లాంటిదో, ప్రాంతం ఎట్లాంటిదో బైబిల్ బట్టి మనం అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. వ్యభిచారంతో నిండిపడిన కుటుంబాలుగా ఆ ప్రజలు అక్కడ దారుణమైన ప్రజలుగా మనం వాళ్ళని చూస్తూ ఉంటున్నాం. అలాంటి ప్రాంతం నుంచి బయటకు వచ్చామన్నప్పుడు ఎంత సంతోషంగా బయటికి రావాలి. జనాలు బయటికి రావడానికి ఇష్టపడట్లేదు, ముందుకు పరిగెట్టడానికి ఇష్టపడట్లేదు. దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు కదా పారిపోవాలి. ఎక్కడి నుంచి? లోకంలో నుండి నువ్వు పారిపోవాలి. లోకంలో ఎలా ఉంది? ఈ లోకము సొదొమ గొమొర్రా పట్టణంలాగా ఉన్నాయి, వారిలాగా అక్కడ నాశనంతోటే ఉంది. దేవుడికి అయిష్టమైన ప్రజలు ఉన్నారు, దేవుడిని ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు, దేవుడికి లోబడేవారు లేరు. నువ్వు ఆ లోకంలో ఉన్నానా? కాదు కదా. ఆ లోకం నుంచి దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నేను పారిపోమంటున్నాడు. పారిపో అంటే పరిగెట్టుకుని అక్కడి నుంచి దూరం అయిపో అని దేవుడి దినాన్ని
అందరితో కూడా మాట్లాడుతున్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. యోసేపు ఆ పాపము నుండి పారిపోయినట్టుగా కదా మనం కూడా ఈ లోకం నుండి దూరం అవ్వగలిగితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నారు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశం వెళ్ళాలని ఆశ ఉన్న వాళ్ళకి లేదు. ఆశ ఎట్లాంటి ఆశ? కాళ్ళతో నడవాలనే ఆశ. మనసు అంతా ఎక్కడ ఉందంట? ఐగుప్తు మీద ఉంది. దేవుడే చెప్పిన మాటలు కదా. వాళ్ళు నడవడం అంటే నడుస్తున్నారు కానీ వాళ్ళ మనసులో అంతా కూడా ఐగుప్తు మీద ఉంది. ఇది మనం కూడా అంతే. పరలోక రాజ్యం వెళ్ళాలి కనుక బుధవారం చర్చికి రావాలి, శుక్రవారం ఉపవాసం ఉండాలి, ఇంకో రోజు ప్రార్థనకి వెళ్ళాలి, చేయాలి. కానీ మనసు మటుకు ఇంత ఆస్తి సంపాదించాను, ఇంకా కొనుక్కున్నాను, పలానా ఇల్లు ఉంది, పలానా ఆస్తి ఉంది, పలానా డబ్బులు ఉన్నాయి, ఈ వదిలేసి రావాలా అన్నాయి కదా. అంటే ఇప్పుడు మనం పరిగెట్టట్లేదా? అసలు పరిగెట్టాలనే ఆశ మనకి ఏమన్నా ఉందా లేదా? దేవుడేమో ఒక పక్క నుంచి లేఖనాలు, సృష్టి, ప్రకృతి మనకు చెప్తూ ఉంది ఆయన త్వరగా వచ్చుచున్నారు అని కదా. లేఖనాలు, ప్రవచనాలు కూడా ఏమవుతున్నాయి? నెరవేరుతూ ఉన్నాయి. యుద్ధాల గురించిన సమాచారాలు చూస్తున్నాము, కరువును గురించిన సమాచారాలు చూస్తున్నాము. ఎక్కడ చూస్తుంటే అక్కడ గొడవలు, ఆకలితో ఉంటున్న పరిస్థితులు ఎన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఉంటున్నప్పుడు రాకడ సూచన కాదా? కానీ మనం పరిగెడుతున్నామా, లోకం వైపు పరిగెడుతున్నామా? ఒకసారి మనమే ప్రశ్నించుకోమని దేవుడి దినాన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కదా వాళ్ళ పరిగెడుతున్నారు. ఎక్కడికి పరిగెడుతున్నారు? కాళ్ళు పరిగెడుతున్నారు సీయోను వైపుకి కదా, కానాను వైపుకి కదా, దేవుని వైపుకి వెళ్తున్నట్టుగా కాళ్ళు నడుస్తున్నాయి. కానీ వాళ్ళ మనసుల మటుకు ఐగుప్తు మీదే ఉండిపోయాను. అయ్యో అక్కడ అనే జీవితాలుగానే ఉన్నాం. మనం కూడా చర్చకు వచ్చాక మందిరానికి వచ్చిన తర్వాత కూడా మనం పరిగెట్టి ఉంటుంది. ఇంకా ఆలోచిస్తున్నాము క్రైస్తవుడిగా లేకపోతే ఆత్మీయులుగా దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తం చేత కడగబడిన వారుగా మనము ఇటువైపు చూస్తున్నాము. ఏ మనసు మనము కలిగి ఉన్నాము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఐగుప్తు నుండి బయటికి వచ్చాయి అని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు నడుస్తున్నారు కానీ వాళ్ళ మనసు అంతా ఐగుప్తు వైపే ఉండిపోయింది కదా. సొదొమ గొమొర్రా నుండి దేవుడు బయటకు వచ్చామంటే బయటికంటే వస్తున్నారు కానీ వాళ్ళ మనసు అంతా వాళ్ళ గృహం మీద, ఇంట్లో ఉంటున్న వస్తువుల మీద, ఆ బంధాల మీద ఉండిపోయింది. ఆ బంధాలు ఏమన్నా మంచియా? ఆ ఊరు మంచిదా? ఆ ప్రజలు మంచోలా అని ప్రశ్న వేస్తే ఒకసారి ఆలోచిద్దాము. కీర్తనకారుడు అంటూ ఉంటాడు కదా, మొదటి సంకీర్తన మొదటి శరణం ఏంటి మనందరికీ తెలుసు కదా. కూర్చోకూడదు, నిలవకూడదు, నివసించకూడదు. ఆ భాష అదే కదా. అంటే అక్కడ ఉండకూడదు అని అంటే, అక్కడ కూర్చోకూడదు అంటే, అక్కడ ఉండకూడదు అని అంటే మనం ఏం చేస్తున్నాము? అయ్యా వాళ్ళతోటే ఉంటూ దేవుణ్ణి ఏం చేస్తాము? అవుతుందా? మన పిల్లలు చెప్తా ఉంటారు కదా, టీవీ చూడలేక నేను చదువుకుంటున్నాను కదా అన్నట్టు అంటారు. మనం అక్కడే టీవీ చూస్తూ ఉంటే వాళ్ళు అక్కడే పుస్తకాలు తీసి చదువుతున్నారు అనుకోండి, వాళ్ళ కొరకు ఏమైనా ఎక్కుతుందా? అది మనం నమ్ముతామా? మనం దేవుడికి చెప్పేది కూడా అట్లాగే ఉంటుంది. అంటే నాకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది కానీ ఇది నీదే, వాళ్ళదే అంత నిష్టం అనుకుందా? అంత అలా మనం ఉండగలమా? లేము కదా. అంటే దేవుడు చెప్తున్నది అదే. దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు, పాపులు కూర్చుంటున్న చాట కూర్చోకూడదు, నిలవకూడదు, ఇది చేయకూడదు అని అంటే మనం ఏమంటున్నాం? వాళ్ళతోటే ఉండి ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాను ఆయన, వాళ్ళ మధ్యలో ఉండి నేను నిన్ను ఏం చేస్తున్నాను? మహింపరుస్తున్నాను ప్రభా అంటే సాధ్యమవుతుందా? ఈ దినాన్ని మనం ఎలా పరిగెడుతున్నాము కదా. నిజంగా పరిగెడుతున్నాము అని అనుకుంటున్న ఆ ఫీలింగ్లో ఉంటున్నామా? ఆ భ్రమలో ఉంటున్నామా? అంటే గుంపులో అంతమంది ఉన్నారు కనుక నేను కూడా గుంపులో ఉన్నాను, నేను కూడా ఎక్కడికి వెళ్తున్నాను, పరుగు పందుల్లో వెళ్ళిపోతున్నాను అని అనుకుంటున్నాం. కానీ ఒకరికే ప్రైజ్ వస్తుంది కదా. ఎవరు ముందు వెళ్తారో వాళ్ళే మట్టుకే బహుమానాలు పొందుకుంటారు. 1, 2, 3 ప్రైజ్లో ఉంటాయి. మనం ఉన్నాములే అని అనుకుంటే సరిపోదు కదా. సర్టిఫికేట్ ఏదో సంపాదించుకున్నామంటే సరిపోదుగా. దాన్ని నిజంగా అందుకనే దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నారు, నిజంగా అసలు పరిగెడుతున్నామా? ఈ దినాన్ని దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది సరైన స్థలము కాదు, అక్కడ ఉండకూడదు అని అంటే ప్రభు నేను అక్కడున్నా కూడా నా మనసులో ఏమంటాను? నిన్నే ఆరాధిస్తున్నానయ్యా. చట్టవాళ్ళతోటి ఆ స్థలంలో అయితే ఉన్నాను కానీ నా మనసు మటుకు నీతోటే ఉంది. ఈ సాధ్యమయ్యే పనులు కాదు కదా. నాకు యేసయ్య వాక్యం అంటే చాలా ఇష్టం కదా, పాటలు అంటే చాలా ఇష్టం. చర్చికి రాను, అక్కడే వాళ్ళతో పాటు కూర్చొని వింటాను. సాధ్యమవుతుందా?
అక్కడి నుంచి నువ్వు బయటకు వస్తేనే ఆశీర్వదించబడతాము. దేవుడు ఎందుకు సొదొమ గొమొర్రా నుండి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చారు? అక్కడ ఉంటే వారు కూడా నశించిపోతారు గనక కదా. ఐగుప్తులు ఎందుకు దేవుడు అక్కడ ఉంచలేదు? వారు కూడా ఒక ప్రత్యేకమైన దేశాన్ని ఎందుకు ఇస్తున్నారు? పాలుదేళ్ళు ప్రవహించు దేశాన్ని వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు దీవించాలని ఆశ కలుగుతున్నాడు కనుక అక్కడి నుంచి సపరేట్ అవ్వమని, బయటికి రమ్మని చెప్తున్నాను. నీకు నాకు కూడా దేవుడు అదే చెప్తున్నాను కదా. ఊరికినే పరిగెడితే సరిపోదు, ఊరికినే నువ్వు పరిగెడితే సరిపోదు. కొన్ని ఏం చేయాలట? వదిలేసుకోవాలి. కొన్ని వదిలేసుకోవాలి. సొంత ఊరే కదా, సొంత ప్రజలే, కానీ వాళ్ళు మన ఆత్మీయ స్థితికి, ఆత్మీయ పోరాటానికి, ఆత్మీయ పరుగు బంధంలో అడ్డుగా ఉంటున్నారు కదా. వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఏం చేయాలి? రక్త సంబంధులండి అలా వదిలేసుకుంటాము అని అంటే ఏం వదిలేసుకుంటాము? దేవునితో నీకున్న బంధాన్ని పోగొట్టుకుంటాము, దేవునితో మనకుంటున్న బంధాన్ని పోగొట్టుకుంటాము. సింపుల్గా మనందరికీ తెలిసింది, మనందరం ఎక్కువగా చేసేదే కదా. చర్చికి వద్దామని చక్కగా రెడీ అవుతాం, అనుకోకుండా అదే సమయంలో కొన్ని అప్పుడు వద్దులేండి, సెలవుల టైంలోనే మనతో పాటు మన చుట్టాలు కూడా మన ఇంట్లోనే ఉంటారు కదా. అదే రోజు బుధవారం, శుక్రవారం, ఆదివారం ప్రార్థనలు మనం వస్తామా మానేస్తామా? మ్యాక్సిమం కదా మానేస్తాం. ఎందుకంటే చుట్టాలు ఉన్నారు కదా ఇంట్లో. అంటే ఇప్పుడు చుట్టాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా, నీ దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా? ఈ చుట్టాలకి అంటే సంవత్సరానికి ఒకసారి వస్తారు కదా, ఇప్పుడు కూడా వదిలేసి దేవుడికి ప్రార్థన వెళ్ళిపోతే మరి ఇంత భక్తువా, అద్దా ఇద్దా అంటారా, ఇన్ని ఎందుకు అని వాళ్ళని మెప్పు పొందుకోవడం కొరకు ఎవరు వదిలేస్తున్నాం? అందుకే అడుగుతున్నాను, నిజంగా పరిగెడుతున్నావా? అసలు పరిగెడుతున్నావా? నిజంగా పరిగెడుతున్నావా? దినాన్ని ప్రభు చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ సొదొమ గొమొర్రాలో ఆ లోతు కుటుంబం ఎలా చేసింది, ఇప్పుడు మన మాటలాగే కదా. ఉన్న వాళ్ళను కూడా చక్కగా మందిరాన్ని తీసుకొస్తే నీతో పాటు వారు కూడా దీవించబడతారు కదా. కానీ మనమేమనుకుంటాం, ఎందుకు ఆమె కూడా మళ్ళీ ఇబ్బంది పెట్టడం కదా. ఎప్పుడో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళడం ఎందుకు? ఉన్న కొన్ని రోజుల్లో వాళ్ళకి చక్కగా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. అన్నీ దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఊరికినే పరిగెడితే కాదు, కానీ ఏం చేయాలట? కొన్ని విడిచిపెట్టి నువ్వు పరిగెట్టగలిగితే కదా, భారాన్ని విడిచిపెట్టాలి. పాపం అనే భారాన్ని, బంధం ఇచ్చే ఇంకా భారాల్ని, అంటే దేవుడికి నిన్ను దూరం చేస్తున్న వాటిని నువ్వు ఈ వీపు మీద నుంచి తీసుకోగలిగితే చాలా సులువుగా పరిగెట్టగలవు అనే మాటని దినాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు కదా. ఊరికినే పరిగెడితే కాదు, కానీ కొన్ని విడిచిపెడితేనే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి. నువ్వు ఎంతగా మందిని దాటి నువ్వు ముందుకు వెళ్ళాలో గుర్తుపెట్టుకోవాలి. పందెం పరుగులో పరిగెడుతున్నావు, ఎంతమందిని దాటి వెళ్ళాలి? ఇట్లాంటి వాళ్ళు అందరినీ గడ్డొస్తూ ఉంటారు, కానీ మనమేమనుకుంటాము, వాళ్ళు ఎవరైనా పెద్ద లెక్క చెప్పినా ఏముందిలే అనుకుంటాం. కానీ వీళ్ళందరూ ఈ గమ్యస్థానాన్ని చేరనివ్వకుండా అడ్డొచ్చేవాళ్ళే, గమ్యస్థానానికి చేరకుండా అడ్డొచ్చేవాళ్ళే. మరి వీళ్ళందరినీ దాటి వెళ్తున్నావా? వాళ్ళ గురించి ఆగిపోతున్నావా అని అంటే దాటదాం అని ఆశయం ఉంటుంది, కానీ దాటలేక ఆగిపోతున్నాము. ఎంత దూరం ఉండిపోయింది ఇంకా నీ గమ్యస్థానానికి? నీతో పాటు పరిగెట్టిన వాళ్ళు ఈ దగ్గర ఉన్నారా, దాటి వెళ్ళిపోయారా? వాళ్ళు దాటుకుంటే వెళ్ళిపోతున్నారు, మనం ఏమో దాటలేక ఇక్కడే ఆగిపోతున్నాము. అప్పుడు నీ ఆత్మీయ స్థితి ఏమవుతున్నట్టు కదా. క్రియలు మొదలు పెట్టాము, మంచి క్రియలు చేయాలని ఆశపడుతున్నాము, పూర్తి చేస్తున్నామా, కొనసాగిస్తున్నామా, ఆగిపోతున్నామా? కొన్ని అనుకుంటూ ఉంటాం కదా ఆత్మీయ స్థితిలో, ఈ రోజు నుంచి ఇట్లా ఉంటాను, ఈ నెల ఇలా ఉంటాను, గడిచిన కాలంలో కాదు ఇప్పుడు ఎలాగా అని అంటాం. ఎంతవరకు వెళ్ళాము? కొనసాగిస్తున్నామా, ఆగిపోతున్నామా? ముందుకు వెళ్తున్నామా? బ్రేక్లు ఎక్కువైపోతున్నాయి, స్పీడ్ బ్రేక్లు ఎక్కువైపోతున్నాయి అంటే స్పీడ్ బ్రేక్లు ఎక్కువైపోతున్నాయి. దాటగలవా? దాటలేమా అంటే దాటగలం, కానీ దాటట్లేదు. అంటే కంగారే ఉండదు. ఏంటంటే ఎప్పుడో యోహాను ఎప్పుడో చెప్పాడు కొత్త నిబంధనలు, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నారు, మారు మనసు పొంది బాప్తీసం తీసుకోండి, వచ్చేస్తున్నాడు అన్న ఆయన వచ్చేసాడు, వెళ్ళిపోయాడు, మళ్ళా వస్తాడట. అప్పటి నుంచి చెప్తానే ఉన్నారు, ఇదిగో వచ్చేస్తున్నాడు అని. కానీ వాటికి కంగారే ఉందిలే అని అనుకుంటూ ఆగిపోతున్నామేమో. ఒకసారి జాగ్రత్త. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చేమైనా కొన్ని గంటలు ఉంటాడా? రెప్పపాటులో తీసుకెళ్ళిపోతాడు అంతే, రెప్పపాటులో వెళ్ళిపోతాం. కానీ ఎంత
సిద్ధపాటులో మనం ఉండాలా. ఒకసారి మనము లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకోండి. మీకు అనవసరమైన బరువులు మీద పెట్టుకోకండి. అనవసరమైన బరువులు మీద పెట్టుకోకండి. మీకే తెలుసు అనవసరమైన ఏంటన్నా. ఆ ఫోన్ కాల్ తర్వాత కూడా మాట్లాడచ్చు అంతో. కానీ ఇప్పుడు వాళ్ళకి అని మనమే అన్నీ సెటిల్ చేసేస్తున్నట్టు, మనమే అంతా వాళ్ళకి చూస్తున్నట్టు, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంక చేయమేమో అన్నట్టుగా టైం అయిపోయాక చూసి అయ్యో టైం అయిపోయింది, మధ్యలో ఏమి వెళ్తాను, చర్చకి వచ్చేవారని వెళ్తాను. అది ముఖ్యం, ఇది ముఖ్యమా? అనవసరమైన ఇవే చెప్తున్నాను నేను కదా. అనవసరమైన మళ్ళా వచ్చిన తర్వాత కూడా మాట్లాడచ్చు, కానీ ఆ మాటల్లోనే మందే అనుకుంటే తర్వాత కదా ఇవి అనవసరమైన భారాలు మీద పెట్టుకుని ఏం చేస్తున్నాం, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. తర్వాత మళ్ళీ మనం చర్చకొచ్చి ఎప్పుడు అదే ఏడుపు. ఏది? ప్రభా నన్ను క్షమించు. ఆరాధనలోనే అదే ఏడుపు, ప్రభా నన్ను శుద్ధి చేయి. ప్రార్థనలోనే అదే, ప్రభా నన్ను గడిపి. మరి ఎప్పుడు అభిషేకం పొందుకుంటాం? ఎప్పుడు ఆ స్టేజ్లోనే ఉంటున్నాం. ఎప్పుడు చేసినా ప్రార్థన, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు. ఆరాధన చేస్తున్నప్పుడు కూడా ప్రభా నన్ను గడుగు, నన్ను గడుగు. మరి దీవెన అభిషేకం ఎప్పుడు పొందుకుంటాం? ఆత్మ వరాల చేత ఎప్పుడు నింపబడతాం? ఆ గిఫ్ట్స్ అన్ని, ఆ బహుమానాలు అన్ని ఎప్పుడు తీసుకుంటాం అని అంటే ఎప్పుడు అదే ప్రార్థన. శుక్రవారం చేసింది అదే ప్రార్థన, రేపు బుధవారం వచ్చాక లేకపోతే ఆదివారం వచ్చాక కూడా మళ్ళీ అదే ప్రార్థన తప్ప ముందుకు వెళ్తుంది ఏమనిపించట్లే. నేను నీవే ప్రశ్నించుకోమంటున్నాను. అందుకే మనమే ప్రశ్నించుకోవాలి, ఇది నిజమా కాదా? ఆ దినాన్ని దేవుని యొక్క దూతలు ఆ లోతు కుటుంబాన్ని చేతులు పట్టుకొని బయటికి తీసుకొస్తున్నట్టుగానే ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను కూడా చేయబట్టుకుని బయటికి తీసుకొస్తున్నాడు. అక్కడ ఉండిపోతున్నావు, ఆ బంధాలలోనూ ఆ స్నేహాలలోనూ అనవసరమైన బరువులు మోస్తూ అక్కడ ఉండిపోతున్నావు, బయటికి రా అని అక్కడ వాళ్ళని తీసుకొచ్చినట్టుగా ఈ దినాన్ని నిన్ను కూడా ఈ వాక్యం ద్వారా బయటికి తీసుకొస్తున్నారు. ముందుకు పరిగెట్టడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే వాళ్ళకిలాగా వెనక్కి దిగుదాం అనుకుంటున్నాము? మనమే ప్రశ్నించుకోవాలి కదా. మనము ఆత్మీయ స్థితిలో ముందుకు వెళ్తున్నాము అని అంటే దీవించబడాలి కదా. ఉపవాసం చేస్తున్నావు నిజమే, ఉపవాసం చేసినప్పుడు ఏ మార్పు వచ్చింది నీలో? ఏం వదిలేసుకున్నావు? నువ్వు కడుపు మార్చేసుకోవడం వల్ల పరలోక రాజ్యంలో అబ్బా ఈ పిల్ల నా కొడుకు కడుపు మార్చేసుకుందని ఆనందపడతారా? నువ్వు మారు మనసు పొందితే ఆనందపడతారా? మనం ఏం చేస్తున్నాము? మార్పు చెందట్లేదు, కానీ ఉపవాసాలు చేసేస్తున్నాము, దేవుడికి ఇవ్వాల్సినవి ఇచ్చేస్తున్నాము, ప్రార్థనలకు వచ్చేస్తున్నాము, పాటలు పాడేస్తున్నాము, వాక్యాలు చెప్పేస్తున్నాము, చదివేస్తున్నాము, ఇవన్నీ అయిపోతున్నాయి, కానీ ఏది అవ్వట్లేదు, మారు మనసు అనేది అవ్వట్లేదు. నిజంగా అది అయితే మార్పు చెందుతామా లేదా? అవునా కదా? మీరే ప్రశ్నించుకొని ఉపవాసం ఉన్నావు, మరి కోపం తగ్గిందా, అసూయ తగ్గిందా, ద్వేషం తగ్గిందా, ప్రార్థనాత్మ ఏమైనా పెరిగిందా, దేవునితో గడిపేది ఏమైనా ఎక్కువసేపు అయిందా, అనవసరమైన ముచ్చట్లు మానేసామా, దేవునికి ప్రాధాన్యతను ఇస్తున్నామా? ఏమేమి ఇవ్వట్లేదు అంటే నువ్వు పరిగెట్టట్లేనట్ట అర్థమవుతుందా? ప్రతి శుక్రవారం ఉపవాసం, ప్రతి మంగళవారం ఉపవాసం, లేకపోతే ఒక రోజు ఎప్పుడో వారానికి 2 రోజులు ఉపవాసం అని ఆయన ఎవడో చర్చ్ దగ్గర లోపల కూర్చొని చెప్పుకున్నాడు. ఏమని? బయట ఉన్నవాడి కంటే నేను చాలా బెస్ట్ తెలుసా? మనం అలాగే ఫీల్ అవుతున్నామా? ఇప్పుడు ఈ ఒక్కరోజు అప్పుడు చర్చకి నేనైతే తగ్గిన 2 రోజులు అవుతున్నాను తెలుసా? వీళ్ళు అప్పుడప్పుడే ఎత్తున్నారు, కానీ నేను ప్రతి నెల ఇచ్చేస్తాను తెలుసా? ఎవరికి కావాలి? ఇన్ని ఉపవాసాలు ఉంటే ఎవరికి కావాలి? మార్పు చదువుకుందాం. బైబిల్లో ఎన్నిసార్లు చదివితే ఎవరికి కావాలి? దాంట్లో పాటించుకుందాం. అర్థమవుతుందా? అంటే వాక్యాన్ని చదివేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను, ఉపవాసాలు ఉండిపోతున్నాను, మందిరానికి వెళ్ళిపోతున్నాను అంటే పరుగు పందుల్లో ఎక్కడున్నావు నువ్వు? నీతో పాటు చాలామంది పరిగెడుతున్నారు, అందరినీ దాటుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు చెప్పుకున్న ఇన్నాటిని దాటుకుంటూ వస్తున్నావా? దాటలేక ఆగిపోయావా? అవునా కదా? ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోమని చెప్తున్నాను. అందుకని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి కదా. బాగా ఫీల్ అయిపోతూ అయ్యో అని అంటూ ఆగిపోయావా? అంటే ముందుకు బాగానే పరిగెట్టావు, ఏదో సందర్భం వచ్చింది, ఏదో ఇబ్బంది వచ్చింది, ఆగిపోయావా? దాటి మళ్ళీ ముందుకు వచ్చావా? ఆగిపోతే లాభం ఏంది? అర్థమవుతుందా? ఆయన త్వరగా వస్తున్నాడు. ఎవరైతే అక్కడ ముందు వెళ్తారో వాళ్ళు బహుమానం ఇచ్చేస్తాడు. తగ్గిన వాళ్ళందరినీ చూసి అయ్యా నేను ముందే చెప్పాను, చాలా అవకాశాలు ఇచ్చాను, అవన్నీ అప్పుడు మాట్లాడుకోవడానికి ఏముండదు ఇంకా అక్కడ. దేవుని మాటని మనం జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎక్కడున్నావు నువ్వు?
పరిగెడుతున్నావా లేదా? పరిగెడుతున్నావా లేదా? అసలు పరిగెట్టాలనే ఆశ ఏమన్నా ఉందా లేదా నీకు? చర్చికి వెళ్తున్నాను కదా, కానుకలు ఇచ్చేస్తున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, వాక్యం చదువుతున్నాను కదా, ఇంకా తెలియని వాళ్ళకి చాలామందికి చెప్తున్నాను కదా, లేదా నాకు నేనుగా ప్రార్థనలు చేసేసుకుంటున్నాను కదా అని అనుకుంటున్నావా? ముందుకేమన్నా వెళ్తున్నామా? ముందుకేమన్నా వెళ్తున్నామా? ఒకసారి మనము గమనించుకోవాలని దేవుడి మాటలను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం కదా. ఈ ప్రియుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ప్రియుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు వస్తే నీ కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన సింహాసనం కూడా రెడీ చేసి ఉంచాడు, కిరీటం కూడా రెడీ చేసి ఉంచాడు. నువ్వు వెళ్ళాలి కదా, వెళ్తా ఎన్ని పొందుకుంటావు? నీ కొరకు ఎన్ని ఉన్నాయని నీకు కూడా తెలుసు, కానీ పరిగెడుతున్నావా? ఈ ప్రభువుని చేరుకోవడానికి ఇష్టపడుతున్నావా? అర్థం చేసుకోండి. దేవుని యొక్క సమయము, దేవుని యొక్క రాకడ సమయము కదా బహు కొద్దిగా ఉంది, సమీపంగా ఉంది. మనం ఇంకా ఆలస్యం చేస్తే అన్నీ తెలిసి మార్కులు రాలేదనుకోండి, ఏమన్నా అప్పుడు ఏ రోగమో చేసింది అనుకోండి పర్లేదు కదా, జబ్బు చేసింది ఆ టైంలో అట్లా ఉంది కాబట్టి అయ్యో పిల్లాడు బాగా చదివేవాళ్ళే, కానీ ఆ రోగం వచ్చడాన్ని బట్టి ఆ బలహీనత బట్టి మార్కులు రాలేదు అనుకుంటాం. మనకేముంది ఇప్పుడు? అన్నీ తెలుసు, మనకి అన్నీ తెలుసు కూడా ఆయన సహనంతో ఉంటాడని తెలుసు. ఆయన ప్రార్థించినప్పుడు ఆయన మళ్ళా మనల్ని పురుగొలుపుతారని తెలుసు, బలపరుస్తారని తెలుసు. ఆయన బలపరుస్తున్నాడు, ఆయన అన్నీ మనకి చేస్తున్నాడని తెలుసు కూడా మనము పరిగెట్టట్లేదు అనుకోండి, ఎవరిదో లోపం. ఇది దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. అపొస్తలుడైన పేతురు యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ ఆ సముద్రం మీద నీళ్ళ మీద నడిచినంతసేపు 2 అడుగులు బాగానే వేశాడు. అంతటా ఆయన చూడకుండా ఈ పక్కకు చూసేటప్పటికి ఏమయ్యాడు? మునిగిపోయాడు. మనం కూడా అంతే. ఆయన కంటే గొప్ప వాళ్ళం కాదు కదా, ఏమో మీరు అవ్వచ్చేమో కదా. అంటే పేతురు గారు యేసుప్రభుని చూస్తున్నంతసేపు 2 అడుగులు వేసాడో మొత్తానికి నీళ్ళ మీద ఆయనలాగా కూడా చక్కగా మునిగిపోకుండా చక్కగా నడిచాడు. పక్కకు చూసుకున్నాడు, అబ్బా ఆయన తర్వాత నేనే భూమి మీద అలా నీళ్ళ మీద నడిచిన ఫీల్ అయ్యాడో ఏమో తెలియదు, అందరూ చూస్తున్నారా లేదా అనుకున్నాడు. ఆయన మీద కాన్సన్ట్రేషన్ కాస్త ఎటే వెళ్ళింది, పక్కకు రాగానే మునిగిపోయాడు కదా. ఆయనతో పోల్చుకుంటే పేతురు గారితో ఆయన పక్కనే ఉండి కదా ఆయనే మునిగిపోతే ప్రభుకి మనకి ఎంత దూరం ఉంది? అర్థమవుతుందా? అంటే ఆయన ఎక్కడో ఆకాశంలో ఉన్నాడని నేను అనట్లేదు, నీకు ఆయనకి ఎంత దూరం ఉంది? అంటే మన మామూలుగా భక్తులు అని చెప్పుకుంటున్న వాళ్ళకి మనకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఒకవేళ దేవుడికి మనకి అంటే అని చెప్తున్నాను నేను. అంటే అంత దగ్గరగా ఉంటున్న పేతురు గారే ఆయన చూస్తూ వెళ్ళినప్పుడు బాగా ఉన్నాడు. ఆయన చూడకపోతే మునిగిపోయినప్పుడు మనము మన పరిస్థితులు, మన ఆలోచనలు, మన భారాలు, మనము మోస్తున్నవి ఎన్ని వాటిని బట్టి దేవుడికి అంత దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా? కానీ మనం ఏమనుకుంటాం, నేను వెళ్ళిపోతానులే, ఇవన్నీ వదిలేస్తావా? వదిలేము, వదిలించుకోలేకపోతున్నాం. మరి అప్పుడు ఎలా పరిగెడుతున్నట్టు, ఎలా ముందుకు వెళ్తున్నట్టు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. మందిరానికి రాగానే ప్రభా ఒకసారి నన్ను దర్శించువా అంటాం కదా. మరి ఇంట్లో కూర్చున్నంతసేపు చర్చికి వచ్చే వరకు దీనినో చూస్తూనే ఉంటున్నాం. టీవీ చూడటమో సెల చూడటమో ఉంది. చర్చికి వచ్చిన తర్వాత ప్రభా నన్ను దర్శించువా అంటే ఇప్పుడు ఏం చేసి చెప్పండి, ఎలా ఉంటున్నట్టు మనము ఎలాగా బ్రతుకుతున్నాము అన్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. నాకు అయ్యా ఈ దర్శన భాగ్యం ఇవ్వయ్యా అని అంటున్నాము, మరి ఇంట్లో ఉంటున్నప్పుడు ఏం చేస్తున్నాము కదా. ఎంతమంది దినాన్ని మనము కదా నిజంగా ఆత్మీయ స్థితిలో ముందుకి పరిగెడుతూ ఉన్నాము అనే ప్రశ్న మనందరం ఖచ్చితంగా మనం వేసుకోవాలి. మందిరానికి రావగానే కదా ఒక పాత్ర, మందిరంలోంచి బాగా బయటికి వెళ్ళిపోగానే ఇంకో క్యారెక్టర్. అంటే సినిమా వాళ్ళకి మనకి పెద్ద ఏమి ఇంట్లో ఉంటున్నంతసేపు ఇంట్లో వాళ్ళతో పాటు అన్నీ చేసేస్తా ఉంటాం, మందిరానికి రాగానే మందిరంలో ఉంటున్న వాళ్ళతో పాటు అన్నీ చేస్తాం. అంటే ఎక్కడికి ఏదో చెప్తారు కదా, ఏ గొడుగు అబ్బా కదా, ఏ ఎండకి ఆ గొడుగు అన్నట్టు చర్చకు వచ్చే వెంటనే చక్కగా దేవుడి పాటలు. ఇంట్లో ఉంటున్నప్పుడు పక్కింట్లోంచో ఎవరింట్లో ఎక్కడ ఇంటిపెడితే ఆ పాటలు మనం కూడా హమ్ చేసుకుంటూ. అంటే ఇప్పుడు నిజంగా చెప్పండి, మనం పరిగెడుతున్నామా? అందుకే పేతురు అంటారు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము, మనందరికీ తెలుసు, కుక్కని పందిని పోల్చి మరి మాట్లాడుతూ ఉంటాడు అక్కడ. ఆయన ఏమంటాడు? కుక్క తన తిరిగినట్లు
కడగబడిన పంది మొక్క తన వాకిలి తిరిగినట్లు తిరిగినట్లును కడుగబడిన పంది గొర్రెలో దొర్లుటకు ఉమ్. మళ్ళినట్లు